పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ కాసేపట్లో మరో 2 కేసుపై తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణపై తీర్పు వెల్లడించనున్నారు స్పీకర్. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక మిగతా ఎమ్మెల్యేల మాదిరిగానే దానం, కడియంలకు కూడా క్లీన్ చిట్ ఇస్తారా అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాగా పార్టీ ఫిరాయింపు కేసుపై రేపు సుప్రీంకోర్టులో ఫైనల్ హీరింగ్ ఉంది. ఈ క్రమంలో ఇవాళ స్పీకర్ ఏం తీర్పు ఇస్తారోనని యావత్ తెలంగాణ ఎదురుచూస్తుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఈరోజు స్పీకర్ నిర్ణయం పట్ల ఎలాంటి ఆసక్తి నెలకొంది, అక్కడ ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయి? మరి కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీకి చేరుకోబోతా ఉన్నారు. ఈరోజు 2 ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించి కేసు తుది తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఈ తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 మంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారిపై పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను స్పీకరు ఏదైతే విచారణ చేపట్టకపోవడంతో పిటిషనర్లంతా కోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ చేపట్టారు. స్పీకర్కు పలుమార్లు సుప్రీంకోర్టు గడువు విధించింది. విచారణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి తుది తీర్పు ప్రకటించాలి. ఒకవేళ మీరు తుది తీర్పు ప్రకటించకపోతే మేమే విచారణ చేపట్టాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆగ్రహంగా అయితే కామెంట్స్ కూడా చేసింది. పలు సందర్భాల్లో మొట్టికాయలు వేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక దశలో స్పీకర్ను జనవరి 1 వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోవాలని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు వారి 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు పెండింగ్లో ఉంది. ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టు మరొక గడువు విధించింది. 3 వారాల్లోగా తేల్చాలి, తేల్చకపోతే మేమే తేల్చుతామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కేసు విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈరోజు తుది తీర్పు ఇవ్వబోతాను. ఈ తుది తీర్పు ఏ రకంగా ఉంటుంది? మిగిలిన ఎమ్మెల్యేల లాగానే 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇస్తారా? ఎందుకు అంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ బీఫామ్పై పార్లమెంటుకు పోటీ చేసి ఉన్నారు. ఇది టెక్నికల్గా ఏదైతే ఆయనకు వేటు తప్పదన్నటువంటి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో నాగేందర్ కేసు విషయంలో ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. ఇందులో దానం నాగేందర్కు 2 పిటిషనర్లుగా ఉన్నారు. ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. అటు కడియం శ్రీహరి కేసుకు సంబంధించి కూడా కడియం శ్రీహరికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన విచారణ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి శ్రీహరి అంశం కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన కూతురు ఎంపీగా, కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలో నామినేషన్ పత్రంపై ఆయన ప్రపోజర్గా సంతకం చేశారన్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తూ ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పలు సందర్భాల్లో ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ సందర్భంలో పార్టీ మీటింగ్లో కావచ్చు, మాట్లాడినటువంటి ఆడియో వీడియోకి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, అన్ని రకాలుగా చూపించి ఉన్నారు. ఈ 2 కేసును ప్రత్యేకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ 2 కేసులను ప్రత్యేకంగా చూస్తారు. రెండోది 2 ఎమ్మెల్యేలకు సంబంధించి వేటు పడుతుంది, వేటు కంటే ముందే ఉప ఎన్నికలకు వెళ్తారన్నటువంటి రకరకాల చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు తీర్పు రాబోతూ ఉంది. ఈ తీర్పుకు సంబంధించి ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిణామం. ఎందుకంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. రెండోది విచారణకు ఆయన హాజరు కాలేదు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగాను, ఒక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరోక్షంగా జూమ్ మీటింగ్లో విచారణకు హాజరయ్యారు. ఒక నాగేందర్ మాత్రమే గైరాజరయ్యారు. ఈ అంశం ఒకటి. రెండొకటి ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంలో అటు పిటిషనర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో సరైన ఆధారాలు ఏదైతే రెస్పాండెంట్ అంటే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్ చూపించాల్సి ఉంటుంది. మీ ఈ సందర్భంలో మారలేదని లేదా అది మాది కాదని రకరకాలుగా అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది. కానీ మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. ఓవరాల్గా దానం నాగేందర్ కేసును ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానం నాగేందర్ కేసును స్పీకర్ ఏ రకంగా చూస్తారు? మిగిలిన 8 మంది తరహాలోనే వీరు పార్టీ మారారు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటిస్తారా? ఏ రకంగా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఈ కేసుకు సంబంధించి 2 ఎమ్మెల్యేలకు సంబంధించి
యావత్ తెలంగాణ చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ వీళ్ళకు కూడా క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ ఏం చేస్తుందనే దానికి సంబంధించి కూడా ఆసక్తి రేపుతున్నటువంటి పరిణామంగా చెప్పవచ్చు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.